ప్లాన్ ఎందుకు ఇవ్వాలి మేడం? అది చెప్పండి మీరు. మేము ప్రపోజల్ చెప్తాం, మేము పెట్టండి. లేకపోతే మీరు చెప్పండి. రెండోది భూమి ఇస్తారా, లేకపోతే డబ్బులు ఫామ్ పొజిషన్ ఇస్తారా, లేకపోతే రైతులకు ఏమన్నా వాళ్ళ ఇంట్లో ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా, ల్యాండ్ వేణులకు అది కూడా చెప్పండి. అది కూడా మీరు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి మేడం. అది రైతుల ద్వారా మీరు గ్రామసభ పెట్టి మా అభిప్రాయ సేకరణ తీసుకుంటారు కదా. మీకు పేపర్ రూపకంగా రైతులందరూ సంతకం పెట్టిమంటే పెట్టిస్తాం. ఏమనంటే ల్యాండ్ వేనర్లకు గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తారా, లేకపోతే వాళ్ళకు ల్యాండ్ వంతుకు ల్యాండ్ ఇస్తారా, లేకపోతే కాంపోజిషన్ ఇంటి ఇస్తారు, మీరు ఇవ్వండి సార్. మీరు మాకు మధ్యవర్తించడానికి వచ్చారు, మా అభిప్రాయం మీరు సేకరించడానికి వచ్చారు. మా అభిప్రాయం రైతులుగా మేము చెప్తున్నాం. రికార్డు రాసిస్తాం సార్, మీరు ఇచ్చేయండి. కాంపోజిషన్ ఎంత 40 లక్షలు 50 లక్షలు అవుతుంది. వాళ్ళు ఇచ్చే ఎంత ఇస్తారనేది తెలవాలి కదా. అది వాళ్ళకి చెప్పడానికి ఇప్పుడు అవకాశం లేకపోతే నేను 3 చెప్తానన్నా చెప్పా. మీరు ఆగండి. కాదు మేడం, ఈ విలేజ్ దగ్గర బస్సు పోతుంది కానీ ఈ విలేజ్ ఎక్కించుకోనంటే కదా మేడం. ఖచ్చితంగా ఈ విలేజ్ నుంచి పోయినప్పుడు ఈ విలేజ్ లో కంపల్సరీ నింపాలి. ఇవ్వండి, అట్లా చెప్పండి. మీరు చెప్పండి, ఒక పేపర్ రాసి ఇవ్వండి, రాసిస్తాం. మీకు రాసి ఇవ్వండి, రాసిస్తాం. మంత్రి గారికి రాసి ఇవ్వండి, రాసిస్తాం. పడేందుకు ఇస్తామే అది రానప్పుడు రాసివ్వండి. మేడం రాసిస్తాం మేడం. మీకు రైతులందరి తరఫున మీకు ఒక 3 డిమాండ్లతో ఒక పేపర్ రాసిస్తాం. మీరు ప్రపోజల్ పంపండి. మా బాధ్యత మేము చేసుకుంటాం. 10 ఎకరాలకు ఏం కాదు, 5 ఎకరాలు 2 ఎకరాలు ఆడ ఉన్నదే ఎకరం. ఆ ఎకరంలో 15 గుంటలు పోయినాక వ్యవసాయం ఏడ చేస్తాడు? అడిమద్దరికి వెళ్ళి ఏమో జాబ్స్ లేవు కదా, అందరికి ప్రతి ఒక్కటి పేపర్ రాసిస్తాం. గ్రామ సభకు వచ్చినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీడియా